ఏంటి సార్ నిన్న హోంమంత్రి అనిత గారి ప్రెస్ మీట్ని ఎట్లా చూస్తారు? ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి రెండు చెవులతో వినాలి. ఒక్కటి నేను చెప్పగలను, ఎప్పుడో దసరా నాడు జరిగిన దానికి దీపావళికి న్యాయం జరిగిందని చెప్పాలి. కుటుంబానికి పిల్లలను చదివించే కార్యక్రమం ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. 2 ఎకరాల భూమి ఇచ్చింది. హాస్పిటల్లో బాధితులకి ఉచిత వైద్యం, వాళ్ళకి కూడా కాంపన్సేషన్స్ ఇచ్చింది. ఈ అమ్మాయికి 5 లక్షలు ఇచ్చారు. అలాగే పిల్లలిద్దరికీ 5 లక్షలు డిపాజిట్ చేశారు. సరే, ఇది ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుంది, ఓకే. బట్ దీనికన్నా ముందు జరిగిన ముచ్చుమర్రి ఘటన, దీనికన్నా ముందు జరిగిన అనంతపూర్ ఘటన, దీనికన్నా ముందు జరిగిన కడపలో మహానాడు అయిన వెంటనే అట్లీస్ట్ తిరుపతిలో వాళ్ళని బట్టలు ఓడదీసి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్ళిన ఉదంతంలాడిది ఇక్కడ జరిగిందా? ఎప్పటికైతే బూమరాంగై నెత్తికు తలంట పెట్టే కార్యక్రమం వచ్చినప్పటికీ బాధ్యత వహించిన ప్రభుత్వం కింద దీన్ని అభ్యర్థించాలి. ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఎందుకు లేదు? దీని మీద బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయి దీంట్లో. ఇది సుగాలి ప్రీతి విషయంలో కూడా ఎలక్షన్స్ ముందు మాట్లాడిన మాట, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే చిత్తశుద్ధి ఉందా? 80 పేజీలు ఉదంతాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక లా చదువుతున్న అమ్మాయికి ఏ విధంగా విశాఖపట్నంలో జరిగిందో, ఇలాంటివన్నీ సాధారణంగా 80 పేజీలకు నేను చెప్పగలను. వీటిలన్నింటిలోని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమైనా చాటుకుందా? ఇది ఫస్ట్ ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన విషయం. 30,000 మిస్సింగ్ కూడా, 30,000 అమ్మాయిల మిస్సింగ్ కూడా ఉంది కదా. అదే చెప్తున్నాను. ఇప్పుడు మన క్రైమ్ రిపోర్ట్ ఏదైతే డేటా ఇచ్చిందో దాంట్లో ఒకటి కూడా జరగలేదు. అంటే అబద్ధాల పునాదుల మీద ఏర్పాటు చేసుకున్న మీ ప్రభుత్వంలో మీ అబద్ధాలు కాకుండా ఇప్పుడు వాస్తవాలకు దగ్గరగా 80 పేజీలకు దుర్ఘటనల మీద మీ ప్రతిస్పందన ఏది? ఆ మాటకొస్తే జగన్మోహన్ రెడ్డి కూడా గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక మానభంగం కేసుకి 20 లక్షల కాంపన్సేషన్ ఇచ్చిన ఉదంతం కూడా నాకు తెలుసు. సో ప్రభుత్వ ప్రతిస్పందనలు పెద్దాన్ని మీరు వేరీ చేసుకుంటూ ముందుకెళ్లే కార్యక్రమంలో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇది ఎప్పుడైతే కులాల మధ్య ఈ తెపేల ఛానల్ గడి చెప్పినట్టు కులాన్ని పోర్ట్రేట్ చేస్తూ వాళ్ళు చేస్తున్న దాష్టికం మీద మాట్లాడడం మానేసి కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు నాలటోని నీలటోని గలాబాలు వేసుకోవడం కాదు కదా. వాడి యొక్క దృక్పథం, వాడి ఇద్దరు స్నేహితులు అవ్వచ్చు లేదా అప్పివ్వచ్చు, అది ఎక్కడికి లీడ్ అవుతుంది? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మాన ప్రాణాల మీదకి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి అంత నేపథ్యాలు నెరేటివ్ అవుతున్నప్పుడు ఆ కాన్స్పిరసీని ఏ విధంగా చూడాలో మీరు తెలియజెప్పాలి తప్ప మేం కాదు కదా. అంటే ఇవాళ గవర్నమెంట్ మీది 124 స్థానాలతో సురక్షితంగా ఉన్న గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ బాధ్యత వరదే. గౌరవ హోంమంత్రి గారు నిజంగా ఒక తల్లిలాగా ఆవిడ వెళ్ళి ఓదార్పు చేయడం నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ ఇవి కంటిన్యూస్గా జరుగుతున్న ప్రతి అంశంలోనూ ఈ బాధ్యతను కనుక వాళ్ళు రిపీట్ చేసుకుంటూ వస్తే, లేదంటే గతంలో మనకి ఇక్కడ సజ్జనార్ గారు అనే మా కమిషనర్ గారు 2 ఉదంతాల్లో ఆడపిల్లల పట్ల పిచ్చి వేషాలు వేస్తే రాజశేఖర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ తీసుకున్న నిర్ణయం, విప్లవాత్మక నిర్ణయాలు ఈ ప్రభుత్వం ఏమైనా తీసుకుంటే డెఫినెట్గా, కానీ ఎక్కడా ఆ విధమైన చేతమని లేక మా ప్రాబ్లం వల్ల ఈ పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ ముందు మాట్లాడిన మాటలకి ప్రజలందరూ మోసపోయి 124 సీట్లు మీకు ఇచ్చారు. ఏది ఆడపిల్లల పక్క కన్నెత్తి చూడడానికైనా జడవాళ్ళు ఎవడైనా మా ప్రభుత్వం వస్తే అని. ఏది బాధ్యత? ఏది కుల అన్న ప్రస్తావన తీసుకొస్తున్నాయి తప్పేళ్ళ ఛానల్. మీకు వార్నింగ్ మేము ఇస్తున్నాం. ఏమనంటే పిఠాపురంలో జరిగిన ఉదంతంలో మేమైనా తీసుకొచ్చాం కుల ప్రస్తావన, మీరు నగర బహిష్కరణలు అవన్నీ చేసింది మీరు, ఈ ప్రభుత్వమే. ఒకసారి వంగవీటి మోహన్ రంగా గారు అనే మహానుభావుడు హత్యోదంతం దగ్గర నుంచి చూసుకుంటే ప్రతిసారి ఆ సామాజిక వర్గం మీద జరుగుతున్న వివక్ష దాడికి ఈ ప్రభుత్వమే ఉంటుంది. చూసుకోండి. వాళ్ళంటే ముద్రగడ గారి మీద జరిగిన దాష్టికానికి ఎవరి ప్రభుత్వం ఉంది? మీ ప్రభుత్వం ఉంది. ఇవాళ కందుకూరులో జరిగిన దొరకొట్టినప్పుడు కుల వివక్షను మీరు మాట్లాడుతున్న దాని మీద ఏ ప్రభుత్వం ఉంది? మీరే, మీ వాళ్ళే చేస్తున్న దాష్టికం. ఈ మిగిలిన ఏ ప్రభుత్వంలో ఇలాంటివి చూపించండి, ఒకటి చూపించండి. ఇది ఎక్కడ విధ్వంసం? ఇది ఎక్కడ విధ్వంసం? వాళ్ళకేమో పులివెందుల రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు అనే ఎలివేషన్స్, బిల్డప్లు అవేవో చూపించండి, చూపించరు. వీళ్ళకి వచ్చిన కల్లా వీళ్ళు చేస్తున్నవి మాత్రం కుట్రపూరిత, మోసపూరిత, రాక్షసత్వాన్ని, కర్కసత్వాన్ని ప్రదర్శిస్తున్న తీరుతెన్నులు కనుక ఆద్యంత గమనించుకోగలిగితే ఏం సమాధానం చెప్పాలా? ఏమనంటే ఇక్కడ న్యాయం చేసాం కాబట్టి అన్నది మొత్తం ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు. ముచ్చుమర్రి, కడప, అనంతపూర్ ఎవరు వాళ్ళంతా తెలుగుదేశం బ్యాచే కదా. ఇప్పుడు నెల్లూరు, రీసెంట్ నెల్లూరు ఎవరో వాళ్ళు అంతా మీ తెలుగుదేశం బ్యాచ్. ఎక్కడ చూసుకున్నా సరే ఎక్కడి నుంచి వస్తున్నాయి సూపర్లేటివ్ డిగ్రీస్? ఎక్కడి నుంచి వస్తున్నాయి డిస్క్రిప్షన్స్? నిన్న కాక మన కాళహస్తిలో చంపేసిన ఉదంతం చూసుకుంటే, ఆ నెరేటివ్స్ కూడా చూసుకుంటే పోలీసు ట్రాన్స్ఫర్ అడుగుతుందో కూడా మీవాడే. ఏం ఆడుతున్నారు? ఆలోచించుకోండి ఒకసారి. గుండెల మీద చేసుకుని మనం సముచిత న్యాయం చేస్తున్నామా లేదా అన్న అంతరాత్మ ప్రబోధానుసారం మాట్లాడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు కాబట్టి. తీసుకున్న పని, ఇప్పుడు తీసుకున్న డెసిషన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఇది పునరావృతం కాకుండా నిలువరించే చర్యలేవి
పునరావృతం అవుతున్న వాటికి గతంలో జరిగిన వాటికి ఈ విధమైన కాంపన్సేషన్స్ ఏవి ఈ ప్రశ్న. ఆ చిన్నపిల్లలు కదా, అభశుభం తెలియని కుటుంబం పడుతున్న మానసిక సంఘర్షణలు తెలియవా?